రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిపై ప్రేమ కురిపిస్తాడో, ఎవరిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తాడో అంచనా వేయలేం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన ఎంత అభిమానం చూపించేవాడో, పవర్ స్టార్ ను ఏ రేంజ్ లో పొగిడేసేవాడో గుర్తుండే ఉంటుంది. కానీ కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమాల్ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నాడు వర్మ. తాజాగా ఆయన కళ్ళు కాటమరాయుడు మీద పడ్డాయి. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వర్మ దాన్ని టార్గెట్ చేశాడు. ఈసారి ఆయన వ్యాఖ్యలు మరీ శృతి మించిపోయాయి. తనతో ఎవరో 70 ఏళ్ల వ్యక్తి వచ్చి కాటమరాయుడు చూడడం కంటే పవన్ సినిమా చూడడం మేలని అన్నాడట. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నందుకు గర్వపడటం మాని ఒక మంచి సినిమాను ప్రొడ్యూస్ చేయాలట. పవన్ అభిమానులు గొర్రెల్లాంటి వాళ్ళని, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అని అర్థం వచ్చేలా కూడా వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పవన్ బాహుబలి 2 ట్రైలర్ చూశాక కొంత అయినా నేర్చుకొని దానికి తగ్గట్లుగా సినిమాలు తీయాలని సలహా ఇచ్చాడు వర్మ. అయితే ఈ వ్యాఖ్యలని సూటిగా చేయలేదు వర్మ. ఎవరో సుబ్బారావు అన్నాడని, ఇంకెవరో జ్ఞానేశ్వర్ చెప్పాడని, తన పని మనిషి అందని ఇలా ఎవరెవరి పేర్లు వాడాడు. ఎక్కడా కూడా కాటమరాయుడు పూర్తి పేరు ఉపయోగించలేదు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేదు. కానీ ఏం చెప్పాలనుకున్నాడో మాత్రం చెప్పేశాడు. ఈ వ్యాఖ్యలపై మండిపోయిన అభిమానులు ఆయన్ని తీవ్రంగా తిట్టిపోస్తున్నా వర్మ మాత్రం చెలించట్లేదు. వాళ్ళ మీద తిరిగి ట్వీట్ బాణాలు వదిలాడు. చూస్తుంటే వర్మ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ వ్యవహారం తీవ్ర రూపం దాల్చేలా ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.